వాట్ ఇఫ్ మన అమరేంద్ర బాహుబలి కాన్సార్ మీద దాడి చేయడానికి వెళ్ళిండు. అక్కడ మన కాన్సార్ కా సలార్ దేవా అయితే రెడీగా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరాటం జరిగింది. అమరేంద్ర బాహుబలి గెలుస్తాడా, ఈ దేవా గెలుస్తాడా అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిందనమాట. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎక్స్పెక్ట్ చేసి చెప్తా చూడండి. 100కి 100% దేవానే గెలుస్తాడు అనమాట. ఎందుకంటే బాహుబలికి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. బాహుబలికి చాలా తెలివి ఉంటుంది. ఐక్యూ పవర్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఎదురుగా 100 మంది సైన్యం ఉన్నా కానీ తన బలంతో కాదు, తన యొక్క తెలివితో కొడతాడు. బాణాలేసి ఎలా చంపాలి, ఆ నదిని కూల్చి ఎలా చంపాలి అనేటటువంటి తెలివితేటలతో బాహుబలి అయితే ప్రయత్నిస్తాడు. కానీ దేవాకి తెలివి అనేటటువంటిది తక్కువ ఉంటుంది, కానీ వైలెన్స్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. రూల్స్ తనకు అసలే ఉన్నా కానీ అసలుకే ఫాలో అవుడు. ఈ బాహుబలి ఇంత ఆలోచించి ఎలా చంపాలి అని చెప్పి ఎత్తుగడలు వేసేటటువంటి లోపులోనే దేవా అయితే అమరేంద్ర బాహుబలిని మట్టు కల్పిస్తాడు. దేవా అనేటటువంటిది పవర్ఫుల్ క్యారెక్టర్, కానీ బాహుబలి అనేటటువంటిది ఒక ఎమోషన్. ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేస్తే 100కి 100% గెలిచేది దేవానే. మరి మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎవరిని కంపారిజన్ చేయాలి?